పెద్దలు ముదిగంట శివప్రసాద్ గారు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాంతం అనేక విశేషాలు తెలియజేశారు. దీనిపైన ప్రత్యేక వ్యాసం కూడా రాయటం జరిగింది. ఆయన్ని ముందుగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మహనీయులు, మాన్యులకు అసామాన్యులకు, ధన్యులకు మూర్ధన్యులకు, రసబంధువులకు గుణ సింధువులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు కావ్యకర్తలకు అందరికీ కూడా వినమ్ర నమస్సుమాంజలిని సమర్పించుకుంటూ ఉన్నాను. ఈనాడు ఈ సభలో పాల్గొనడానికి నాకు వ్యక్తిగతంగా 1-2 అర్హతలు ఉన్నాయి. అవేమిటో చెబుదామని హైదరాబాద్ నుంచి వచ్చాను. వయోభారం సహకరించకపోయినప్పటికీ కూడా దీన్ దయాల్జీకి వినమ్ర నమస్సుమాంజలిని సమర్పించుకుందామని వచ్చాను. మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే, కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. మా హైదరాబాదుకు సమీపంలోనే ఘట్కేసర్ అని ఒక ఊరు ఉంది. ఆ ఘట్కేసర్లో ఒక గురుకులం ఉంది. ఆ గురుకులంలో ఒక శిబిరం జరిగింది. ఆ శిబిరానికి దీన్ దయాల్జీని ఢిల్లీ నుంచి ఆహ్వానించాం మేము. వారు ఇంగ్లీష్లో ఈ ఏకాత్మ మానవతావాదం యొక్క మూల సూత్రాలు అంటే ఫండమెంటల్స్ చెప్తున్నప్పుడు వారి పాదాల దగ్గర కూర్చొని వాటిని మొత్తం నోట్స్ రాసుకున్నాను. ఆ నోట్స్ని అందరికీ తెలుగులోకి చదివి వినిపించాను. ఇది నాకున్నటువంటి మొదటి అర్హత. ఇక రెండవ అర్హత ఏమిటంటే, అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉండేది. అవిభక్త ఆంధ్రప్రదేశ్కి అప్పుడు నన్ను ఏబీవీపీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఈ కారణం చేత ఇక్కడ జనసంఘ్ మహాసభలు జరుగుతున్నాయి, కొంత కార్యకర్తగా బాధ్యత వహించాలి అని కోరినప్పుడు ఈ శిబిరం యొక్క బాధ్యత నిర్వహించిన వాళ్ళు, ఇందాక వాళ్ళ పేర్లు చెప్పారు, దూపుడు యజ్ఞనారాయణ గారు, కొమరగిరి వారు, కొల్లిమరలు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వారందరితో పాటు కూడా కలిసి పనిచేసి ఈ కార్యక్రమాలను అప్పుడు 60 ఏళ్ల క్రితం నిర్వహించిన వాళ్ళల్లో నేను కూడా ఒకటి. కాబట్టి మిత్రులారా, ఆనాటి సన్నివేశాలన్నీ కూడా ఇప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారో కూడా నాకు బాగా గుర్తుంది. దీన్ దయాల్జీ ఎక్కడ కూర్చున్నారు, వారు పక్కన ఎవరెవరు కూర్చున్నారు, ఆనాడు జరిగిన సంఘటనలన్నీ ఏమిటో కూడా 60 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలన్నీ కూడా నేనేం మర్చిపోలేదు. ఆ మహనీయునికి నా నివాళి సమర్పించుకుందామనే దృష్టితో నేను ఇక్కడికి వచ్చాను. ఏకాత్మ మానవతావాదం గురించి 2-3 మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి. హైమోతమ్మ గారు ఇక్కడే ఆడియన్స్లో ఉన్నారు. దీన్ దయాల్జీ గుంటూరుకు వచ్చినప్పుడు వారింట్లోనే దిగారు, నాకు బాగా తెలుసు. ఆయన భోజనం కోసం, మీరందరూ వినాలి, ఈ సంఘటన మీకు ఎవరికి తెలియదు, హైమోతమ్మ గారికి మాత్రం తెలుసు. ఆయన భోజనానికి పిలవడం కోసం దీన్ దయాల్జీ భోజనానికి రండి అని వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా అండి? You know what is his status at that time? He is the All India President of Bharatiya Janata. చిరిగిపోయిన తన పంచెను తానే సూది పెట్టి కుట్టుకుంటూ కూర్చొని ఉన్నాడు. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకొని కిందికి వచ్చి, ఏమండి దీన్ దయాల్జీ బట్టలు ఒకసారి చూడండి అన్నది. ఆయన మాట్లాడకుండా కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి, దీన్ దయాల్జీ ఈ బట్టలు మీరు వేసుకుంటేనే తప్ప మీరు భోజనం చేయడానికి వీలు లేదు. ఠీక్ హై, ఐసా హీ కరేంగే. కొత్త బట్టలు కట్టుకున్నాడు, కిందికి వచ్చి భోజనం చేశాడు. భోజనం అయిన తర్వాత మేడ మీదకి వెళ్ళి పాత బట్టలు కట్టుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మాట కాదనకూడదు కదా. అందుకని ఈ బట్టలు తీసుకొని బ్రాడీపేట, ఆ బట్టలు తీసుకొని బ్రాడీపేట రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ బిచ్చగాడు కూర్చుంటే అతనికి ఇచ్చేశాడు.
ఎవరు? దీన్ దయాల్జీ. ఇంజనీరెడ్డి గారు అంటున్నారు ఏమిటి చేశారు దీన్ దయాల్జీ? బట్టలు నేను మీకోసం కదా కొనిచ్చింది. అరే భాయ్ జర సున్లో, ఈ పంచె ఇంకొక 6 నెలల వరకు ఉంటుంది, కానీ వాడు గోచి పెట్టుకొని కూర్చున్నాడు. వాడికి అవసరమా ఈ బట్టలు, నాకు అవసరమా అని అడిగాడు. దట్ ఈజ్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. తమ సమాజం గురించి, సామ్యవాదాన్ని గురించి ఉపన్యాసాలు చెప్పడం కాదు, నిత్య జీవితంలో తాను ఏమి చెప్పాడో ఆచరించి చూపించినటువంటి మహాపురుషుడు, యుగద్రష్ట, యుగద్రష్ట పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన ప్రవచి ఇద్దాక మహనీయులు కోట్ చేశారు, అనోభద్రా కృతమోయంతు విశ్వతః, లెట్ నోబుల్ థాట్స్ ఎంటర్ ఇంటూ అవర్ మైండ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, దట్ ఈస్ అవర్ ఏన్షియంట్ మోటో. దీన్ దయాల్జీ ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవతావాదము ఒక ఇజం కాదు, ఒక నిజం. ప్రపంచంలో 2 వర్గాలు ఉన్నాయి, ఒకటి క్యాపిటలిజం లేకపోతే కమ్యూనిజం. అన్నటువంటి రోజుల్లో ఈ 2 కాదు, దేర్ ఇస్ అ థర్డ్ వే అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే అని ప్రతిపాదించిన వాడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. క్యాపిటలిజం లోపల పెట్టుబడిదారీ వర్గం కలోనియల్ ఇంపీరియలిజం కోసం ప్రయత్నం చేస్తుంది, మార్కెటింగ్ కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆ దేశం మీద పడి దోచుకొని తినడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఇవాళ మనం అది చూస్తున్నాం ప్రత్యక్షంగా. మరి డాలర్లు నాటితే స్కాలర్లు పండవు, డాలర్లు నాటితే స్కాలర్లు పండవు. కమురు కంపు కొడుతున్న చోట హిట్లర్లు మళ్ళీ పుట్టారు. ఇది ఇవాళ మనకు పెట్టుబడిదారీ వర్గం యొక్క పరిస్థితి. ఇక రెండవ వైపు చూస్తే నిన్న ఖమ్మంలో మహాసభలు జరిగినాయి తెలంగాణలో. 1925లో పుట్టింది ఆ పార్టీ, ఎంఎన్ రాయ్, మీలో చాలా మందికి తెలుసు. 1925లోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టింది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవర్షాలు పూర్తి చేసుకొని ముందుకు పోతూ ఉన్నది. ఆ పార్టీ, కిషన్ రెడ్డి గారు, ఆ పార్టీ మీరు చూచారు, ఖమ్మంలో శవాల దిబ్బల మధ్య సభలు జరుపుకున్నది. చుట్టూ శవాల దిబ్బలు అంటే రక్త విప్లవం. వాళ్ళకి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం పడదు, తుపాకీ కొట్టడం ద్వారా మాత్రమే రాజ్య అధికారం వస్తుంది అని రాజ్యాంగాన్ని, మన భారత రాజ్యాంగాన్ని గౌరవించని పార్టీ అక్కడ దానికి 100 ఏళ్ళు నిండినాయని ఖమ్మంలో సభలు జరిగారు. ఇప్పుడు ఆలోచించండి, ఇవాళ ప్రపంచానికి ఆశాజ్యోతిగా ఉండవలసినటువంటిది, వికసిత భారత్కు కావలసినటువంటిది ఏదో మీరు ఆలోచించండి. మానవుడు అంటే శరీరం మాత్రమే కాదు, శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ, వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి, ఈ మొత్తం కలిస్తేనే మానవుడు అని ప్రతిపాదించిన వాడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆయన ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవతావాదానికి మూల సూత్రం దైవీ రాష్ట్రవాద్ అంటారు హిందీలో. ఈ దైవీ రాష్ట్రవాద్ అన్న హిందీ పదాన్ని మనం తెలుగులో ఏకాత్మ మానవతావాదం, ఆధ్యాత్మిక జాతీయవాదం అనే పేర్లతో అనువదించుకుంటూ ఉన్నాం. దీని గురించి సంక్షిప్తంగా చెప్పి ముగిస్తాను, ఎందుకంటే వక్తలు చాలామంది ఉన్నారు. తప్పనిసరిగా ఈ సభలు ఇక్కడ ఇవాళ విజయవాడలో పెట్టుకోవడం కాదు, మనం హైదరాబాద్లో పెట్టుకుందాం, మిగతా ప్రాంతాల్లో కూడా పెట్టుకుందాం. ఆయన సిద్ధాంతం ఏమిటో మొత్తం ప్రపంచానికి మళ్ళీ ఎలుగెత్తి చాడదాం. వయం రాష్ట్రం జాగ్రయామ పురోహితా అని వేదం చెప్తున్నది. అనోభద్రా కథవోయంతు విశ్వతః అని చెప్తున్నది. సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానాన ఉపాసకే అని ఋగ్వేదం చెప్తున్నది. అందరం కలిసి నడుద్దాం, అందరం ఏకసూత్రంతో ముందుకు వెళదాం అని చెబుతూ ఉన్నది. ఈ దేశంలో మన మనిషికి శరీరం ఎట్లా ఉంటుందో ఈ దేశానికి కూడా ఒక శరీరం ఉన్నది. దాని టెరిటరీ అంటే భౌగోళికమైన శరీరం. ఏకాత్మ మానవతావాదంలో ఆయన ప్రతిపాదించినటువంటి ఒక సిద్ధాంతం ఇది.
ఈ శరీరంలో ఒక ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణానికి దీన్ దయాల్జీ విరాట్ అనే పేరు పెట్టారు. దిస్ ఇస్ ద టెక్నికల్ వర్డ్, ఒక పారిభాషిక పదం. విరాట్ అంటే విశ్వ చైతన్య శక్తిని శరీరంలో మన ప్రాణశక్తిగా ఉంచుకున్నట్టు ఈ దేశానికి ఒక ప్రాణశక్తి ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే ఆ ప్రాణశక్తి తగ్గిపోతుందో ఆ పార్ట్ ప్యారలైజ్ అయిపోతుంది, అంటే దానికి పక్షవాతం వస్తుంది. ఇప్పుడు మీరు మన దక్షిణ భారతదేశం లోపల ఏ ఏ రాష్ట్రాలు ప్యారలైజ్ అయినాయో మీరు ఒకసారి ఆలోచించండి, మీకే తెలిసిపోతుంది. ప్రాణశక్తి ఎక్కడెక్కడ తగ్గుతుందో అక్కడ వాళ్ళు జాతీయ భావాలను వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం కాదు, ఆనాటి జనసేన ఇవాళ బీజేపీ ఈ కార్యకర్తలు పనిచేస్తుంటే వాళ్ళని చంపుతున్నారు. ఈ పని తమిళనాడులో జరుగుతుంది, కేరళలో జరుగుతున్నది. ఎందువల్ల? ఈ విరాట్ శక్తి ఈ రెండు రాష్ట్రాల్లో తగ్గిపోయింది కాబట్టి. మిత్రులారా, శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో, శరీరానికి అన్నం ఎట్లా అవసరమో, మానవుడి యొక్క మనస్సుకు సంస్కృతి కూడా అట్లాగే అవసరం అని ప్రతిపాదించిన వాడు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయుడు. అందుకే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకి మొత్తం సమగ్రమైన దృష్టితో మానవుడిని చూడాలి అన్న ఏకైక సిద్ధాంతం ఒక భారతీయ సిద్ధాంతం మాత్రమే. పూర్వకాలంలో గ్రీస్, రోమన్, ఈజిప్షియన్, చాల్డియన్, కొనేషియన్, చైనా మొదలైన దేశాలలో కూడా సంస్కృతులు వికసించినాయి. వికసించలేదు అని చెప్పడం లేదు. జోర్డాన్ నదీ తీరంలో హిబ్రూ సంస్కృతి కూడా వికసించింది. ఇవాళ నేను చెప్పిన ఈ సంస్కృతుల్లో ఒక్క సంస్కృతి కూడా సజీవంగా లేదు. అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి సంస్కృతులు అన్ని. ఇవాళ మిగిలినటువంటి ఒకే ఒక్క సంస్కృతి భారతీయ సంస్కృతి. దిస్ ఇస్ ది ఓన్లీ కల్చర్, ఏ లివింగ్ కల్చర్. ఇది ఎలా సాధ్యమైంది? దీని ఈ అనాది పునాది సంస్కృతి ఏ రకంగా నిలబడి ఉండగలిగింది? ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం అనే ఒక పేరుతో దీనికి ఆవిష్కరణ చేయడం అనేటువంటిది జరిగింది. మిత్రులారా, ఈ 2-3 రోజుల సదస్సుల్లో సిద్ధాంత వ్యాసాలు అందరూ కూడా సమర్పిస్తారు. వాటన్నిటిని కూడా మనం శ్రద్ధగా వింటాము. ఈ రకమైన సదస్సులు ఇది ప్రారంభోత్సవం మాత్రమే. ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ కనీసం ఈ సభకు ఎందుకు వచ్చారు అని మీరు నన్ను అడిగితే, ఉద్యోగం చేసేవాళ్ళు ఏం చేస్తారు? యాన్యువల్ లైవ్ సర్టిఫికెట్ ఇస్తారు. 1965 జనవరి 23వ తారీఖు నాడు ఈ సభ నేను చూచాను అని చెప్పడం కోసం ఒక లైవ్ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. ఇంతమంది మహనీయులు, ఆనాటి జనసేన, అప్పుడు దీపం గుర్తుండేది నాకు బాగా గుర్తు. సైకిళ్ళ మీద తిరిగి ప్రచారం చేశాం. ఇప్పట్లాగా సౌకర్యాలు లేవు, డబ్బు కూడా లేదు. పేద ప్రజల పార్టీ సైకిళ్ళ మీద తిరిగి ఊరు తిరిగి ప్రచారం చేసినటువంటి ఒక పార్టీ. ఈ మహాసభలు విచ్చేసిన మహనీయులందరికీ కూడా మరొక్కసారి మాధవ్ గారు, చలపతిరావు గారు వారు చేసినటువంటి సేవల్ని మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ తరం వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఇక్కడ ఉన్నారు, సజీవంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన తీపి గుర్తులుగా మనకు మిగిలి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ పండిత దీనదయాళుడు పాడను మానవ గీతం. పండిత దీనదయాళుడు పాడను మానవ గీతం. సురగంగా జలపాతం అంటే భగీరథుల్లాగా చెప్పాడు. నరజాతికి ఏకాత్మక. నమస్కారం.